है कि तेलंगाना के 5-7 शहरों को मोस्ट मॉडर्न डेवलप करने की दिशा में जाना चाहिए। हैदराबाद को तो ग्लोबल सिटी के रूप में डेवलप करना चाहिए, क्योंकि हैदराबाद का ग्लोबल वैल्यू है। हैदराबाद कोई एक राजधानी ऐसा नहीं है, भारत का एक शहर ऐसा नहीं है, उसकी अलग अहमियत है। खेलकूद में हैदराबाद कितना बड़ा कर रहा है जी, यानी इसलिए मैं मानता हूं कि बहुत कुछ वहां हम कर सकते हैं। चौथा है सामाजिक न्याय। मैं मानता हूं सोशल जस्टिस के बिना हम समाज में इतना बड़ा अंतर हो कि कुछ लोग बहुत एक्टिव हो, कुछ पीछे हो, तो ये नहीं चल सकता। उसके लिए जो भी आवश्यक है उन कदमों को उठाना चाहिए। तो इस इंफ्रास्ट्रक्चर विकास, अब जैसे हमने नेशनल हाईवे 6 लेन बना रहे हैं, रेलवे MMTS नेटवर्क का विस्तार हम कर रहे हैं। ఈ రోజు ఎయిర్పోర్ట్ తాలూకా చుట్టుపక్కల మీరు ప్రాంతం చూస్తే ప్రపంచంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కి, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కి, ఐటీ సర్వీసెస్ కి, హాస్పిటాలిటీ సర్వీసెస్ కి ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా వచ్చాయి. శంషాబాద్ లో ఏ రకంగా రియల్ ఎస్టేట్ పెరిగిందో చూశారు. శంషాబాద్ నగరమే ఏ రకంగా డెవలప్ అయిందో మీరు చూశారు. కాబట్టి ఎయిర్పోర్ట్లు అనేటటువంటివి కేవలం ఈ రోజు ఉండేటటువంటి కనెక్టివిటీ గురించే కాదు, మనకి భవిష్యత్తులో కూడా దాని తాలూకా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఒక ఆలోచనతో మనం ముందుకు నడవాలి. చిన్న చిన్న నగరాలు, చిన్న చిన్న ప్రాంతాలు కూడా ఎయిర్పోర్ట్ కోసం డిమాండ్ చేస్తున్నాయి. గతంలో అయితే రాష్ట్రానికి ఒక ఎయిర్పోర్ట్ గా ఉండేది. ఎక్కడ ప్రధాన నగరం ఉందో, ఎక్కడైతే రాజధాని ఉందో అక్కడ నుంచి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది ఒక నానుడిగా ఉండేది. కానీ ఈ రోజు పెద్ద ప్రాంతం కాదు, చిన్న ప్రాంతం కాదు, ఎక్కడ ప్రజలు ఉంటున్నారో అక్కడ ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేటటువంటి ఆలోచన, ఒక యాస్పిరేషన్ ఈ రోజు భారతీయులందరిలో కూడా వచ్చింది. ఒక ఎయిర్పోర్ట్ గాని ఒక ప్రాంతానికి తీసుకొని వస్తే దాని తాలూకా ప్రభావం, ఆ డెవలప్మెంట్ ఆ ఏరియా మీద ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం అందరం తెలుసుకోవాలి. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ, పర్యాటక రంగం కానీ, జాబ్ క్రియేషన్ కానీ, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఇలా ఏ రంగం తీసుకున్న ఒక్క ఎయిర్పోర్ట్ అనే పేరుతో ఒక దగ్గర ఎక్కడైనా మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలే ఈరోజు మారిపోయే పరిస్థితికి వస్తుంది. ఆ శక్తి ఒక ఎయిర్పోర్ట్కి ఈరోజు ఉంది. అది ప్రజలు కానీ, నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా గుర్తించి ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు పెట్టాలనేటటువంటి దేశంలో మొట్టమొదటిది ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రాబోతోంది. తెలంగాణలోని 8 జిల్లాలు, 14 మండలాలను కలుపుతూ ఈ ప్రాజెక్టు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో నూతనంగా 26 రైల్వే స్టేషన్లు రాబోతున్నాయి. మొత్తం నిర్మాణానికి 12,070 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగ్ లైన్ మార్గం రాబోతోంది. ఆలేరు, వలిగొండ, గుళ్లగూడ, మూసాయిపేట, గజ్వేల్ మీదుగా ఔటర్ రింగ్ రైల్ అలైన్మెంట్ ను ఖరారు చేయబోతున్నారు. రెండేళ్ల క్రితం రైల్వే శాఖ తుది సర్వేకు ఆమోదం తెలిపినప్పుడు ఔటర్ రింగ్ రైల్ ప్రతిపాదిత మార్గం దూరం 508 కిలోమీటర్లుగా ఉంది. తుది సర్వేలో ఈ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి ప్రతిపాదన 508 కిలోమీటర్లు, రెండోది 511 కిలోమీటర్లు, మూడోది 392 కిలోమీటర్లు. ఈ మూడింటిని పరిశీలించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల మంత్రి కిషన్ రెడ్డి మొదటి 2 ప్రతిపాదనలు రీజనల్ రింగ్ రోడ్డుకు దూరంగా ఉంటాయని, మూడోది పరిగణలోనికి తీసుకోవాలని సూచించడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ అలైన్మెంట్ ను ఖరారు చేసింది. 508 కిలోమీటర్ల మార్గంతో పోలిస్తే ప్రస్తుతం ఖరారు చేసిన అలైన్మెంట్ దూరం తక్కువైనా అభివృద్ధికి అధిక అవకాశాలున్న ప్రాంతాలకు దగ్గరలో రాబోతోంది. 392 కిలోమీటర్లతో రింగ్ రైల్ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వే బోర్డుకు పంపించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. హైదరాబాద్ చుట్టూ 361 కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ రానుంది. దానికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే వచ్చేలా ఔటర్ రింగ్ లైన్ అలైన్మెంట్ ను ఖరారు చేశారు. 2 చోట్ల ఈ దూరం 11 కిలోమీటర్లు ఉంటుంది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులో 6 చోట్ల రైల్ ఓవర్ లైన్ వంతెనలు కూడా రాబోతున్నాయి. కొత్త లైన్ ను ఎత్తుగా ఫ్లైఓవర్లో నిర్మిస్తారు. మాసాయిపేట, గుళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్, ఆర్ఓఆర్ ప్రాంతాలుగా ప్రతిపాదించారు.
Hyderabad's real estate is booming because of one key factor: world-class infrastructure development. Let's break it down. Roads and connectivity. 3 lakh crore investment in 23 national highways. The 158 kilometers outer ring road and the upcoming 340 kilometers regional ring road. Metro rail expansion. India's second largest metro network is getting direct airport connectivity, making Hyderabad one of the best connected cities in India. Flyovers and signal-free roads. 34 completed flyovers and 23 more under construction under 8,000 crore strategic road development plan, ensuring faster commutes. These infrastructure projects make real estate investments more valuable. As Hyderabad expands, housing demand will surge and prices will follow. If you want to invest in areas with high future appreciation, now is the time. Call our advisory services to find the best locations for investment today.